ఎగ్జాంపుల్ ఒక ఓలా కార్ నాకు తెలిసిన అతను ఒక అతను నడుపుతున్నాడు. రోజుకి ఒక 3,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. అందులో పెట్రోలు ఈ మెయింటెనెన్స్కి 2,000 పోతుంది. అతనికి మిగిలేది 1,000 రూపాయలు. అదే ఎప్పుడో పోలీసులు పట్టుకుంటే పోతే చివరికి లెక్క ప్రకారం అయితే నెలకు ఒక 15-20 మిగులుతుంది అతనికి. ఈ 15-20 మిగిలిన అతనికి అకౌంట్లో ఎంత చూపెడుతుంది? 60,000 చూపెడుతుంది. అప్పుడు నీకు ఇవ్వవు కదా. అది ఇప్పుడు బ్యాంక్ లిమిట్ అన్నటువంటిది బ్యాంక్ లింకేజ్ పెడితే రాష్ట్రంలో 85% మందికి రాదు నాకు తెలిసి. 85 నుంచి 90% మందికి రాదు. మనందరం ఏంటంటే మంచిదనం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేసేసుకున్నాం. ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి అదే చెడైపోద్ది ఇప్పుడు. అవును. కానీ పథకాల పేరుతో మీరన్న పాయింటే నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే ఇవాళ అనుకుంటే ఇవాళ రాసింది కూడా ఇలాగే 4,000 ఉందనో లేదంటే 300 యూనిట్లు ఉన్నాయని లేదా రకరకాల కారణాలతో చాలామంది అర్హులకి పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ సమగ్ర సర్వే ద్వారా మళ్ళీ వాళ్ళందరినీ అర్హులుగా మారుస్తాము, అటువంటి వాళ్ళని ఏరేస్తాము అనేది. అలాగే మళ్ళీ అదే పత్రికలో ఒక్కొక్క ఇంట్లో 4 పింఛన్లు 3 పింఛన్లు ఉన్నాయి, ఈ 2 నెలలు అలాంటి లెక్కలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అనర్హులను గుర్తించాలి అనేది మళ్ళీ అదే. అంటే ఈ 2 వెర్షన్స్ ఏం జరగబోతోంది అనేది ఒక టెన్షన్ నిజంగా. అంటే అదో రిపోర్టర్ రాసుంటాడు, ఇదో రిపోర్టర్ రాసుంటాడు. పాయింట్ ఏంటంటే మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఇది 15,000 రూపాయల లోపు మొన్న చూశాను.